సివిఎస్కి సంబంధించినటువంటి క్విక్ రీజన్ చేసుకున్నాము. దానికి అనుగుణంగా ఈరోజు మనము లైవ్ టెస్ట్ కండక్ట్ చేసుకుంటున్నాము. ఇక మనము మొదటి ప్రశ్నలోకి వెళ్దాము. మొదటి ప్రశ్న, క్రింది వాణిలో సరైనది. స్టేట్మెంట్ 1. నేను స్టేట్మెంట్లో ఆప్షన్లు చదివేలోపు మీ యొక్క ఆన్సర్ని మీరు కామెంట్ చేయండి. స్టేట్మెంట్ 1, ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 1న జరుపుతారు. స్టేట్మెంట్ 2, ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1న జరుపుతారు. మనము ఆప్షన్ చూస్తే ఆప్షన్ 1 2 మాత్రమే, ఆప్షన్ 2 1 మాత్రమే, ఆప్షన్ 3 1,2, ఆప్షన్ 4 ఏదీ కాదు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుందా? 2 మాత్రమే, రెండో స్టేట్మెంట్ మాత్రమే సరైనది. ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1న జరుపుతారనేదే సరైన స్టేట్మెంట్ అవుతుంది. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని డిసెంబర్ 1న జరపరు. డిసెంబర్ 3న ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని మనము జరుపుతాము. డిసెంబర్ 1న మనకు ఎయిడ్స్ డే జరుపుకుంటారు. రైట్. ఇక మనము రెండవ ప్రశ్నలోకి పోదాము. రెండవ ప్రశ్న, క్రింది వాణిలో సరైనది. స్టేట్మెంట్ 1, కంటి చూపు సరిగా లేని వారు విషయాలను స్పర్శ ద్వారా గ్రహిస్తారు. స్టేట్మెంట్ 2, కంటి చూపు సరిగా ఉన్నవారు స్పర్శ ద్వారా మాత్రమే విషయాలను గ్రహిస్తారు. స్టేట్మెంట్ 3, కంటి చూపు సరిగా లేని వారు విషయాలను సైగల ద్వారా గ్రహిస్తారు. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 1,3, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 3 మాత్రమే. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుందన్న. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే స్టేట్మెంట్ 1 మాత్రమే సరైనది. కంటి చూపు సరిగా లేని వారు విషయాలను స్పర్శ ద్వారా గ్రహిస్తారు. కానీ కంటి చూపు ఉన్నవారు విషయాలను స్పర్శ ద్వారా మాత్రమే గ్రహించరు, చూసి కూడా గ్రహిస్తారు. కాబట్టి స్టేట్మెంట్ 2 రాంగ్. స్టేట్మెంట్ 3 చూడండి, కంటి చూపు సరిగా లేని వారు విషయాలను సైగల ద్వారా గ్రహిస్తారు. సైగలు ఎట్లా చేస్తారండి కంటి చూపు లేనివారు? సో ఇది కూడా రాంగ్. కంటి చూపు సరిగా లేని వారు విషయాలను వాళ్ళ దగ్గర ఉన్న చూపుడు కర్ర ద్వారా విషయాలను గ్రహిస్తారు. ఒకటి. నెక్స్ట్, ఎకో అని మనము రాజా ది గ్రేట్ సినిమాలో మీరు చూసి ఉంటారు. ఎకో అంటే మనుషులు కానీ వస్తువులు కానీ ఉన్నప్పుడు ఒక సౌండ్, లేనప్పుడు ఒక సౌండ్ వస్తుంది. అంటే శబ్దాల ద్వారా కూడా కంటి చూపు లేని వారు విషయాలను గ్రహిస్తారు. రైట్. దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 3 అవుతుందన్న. మూడో ప్రశ్న, మీ నాన్నగారి అక్క, భర్త, తండ్రి నీకు ఏమవుతాడు? ఆప్షన్ 1 తాత, ఆప్షన్ 2 బావ, ఆప్షన్ 3 మామయ్య, ఆప్షన్ 4 అన్నయ్య. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్. సరైన సమాధానం మనకు ఆప్షన్ 1 తాత అవుతుందన్న. నాలుగవ ప్రశ్న, క్రింది వాణిలో సరైనది. స్టేట్మెంట్ 1, వానపాము నేల లోపల బోరియల్లో నివసిస్తుంది. స్టేట్మెంట్ 2, నేల లోపల బొరియల్లో ఎలుక నివసించదు. స్టేట్మెంట్ 3, నేల లోపల బొరియల్లో కుందేలు నివసిస్తుంది. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 1,2,3. దీంట్లో సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుందన్న. 1,3. ఆప్షన్ 3 1,3 అవుతుంది. వానపాము నేల లోపల బొరియల్లో నివసిస్తుంది. ఇది సరైన స్టేట్మెంటే. స్టేట్మెంట్ 3, నేల లోపల బొరియల్లో కుందేలు నివసిస్తుంది. ఇది సరైన స్టేట్మెంటే. స్టేట్మెంట్ 2 చూడండి అన్న, నేల లోపల బొరియల్లో ఎలుక నివసించదు అంటున్నాడు. కానీ ఎలుక అనేది నేల లోపల బొరియలో నివసిస్తుంది. కాబట్టి ఇక్కడ నివసించదు ఉంది కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. మనకు సరైన సమాధానము ఆప్షన్లో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకు నక్క అనేది చెట్టు కింద బొరియల్లో నివసిస్తుంది. తొండ అనేది నేల కింద బొరియల్లో నివసించదు. సో మనకి ఇక్కడ మాత్రం సరైన సమాధానము ఆప్షన్ 3 1,3 అవుతుంది. ఐదో ప్రశ్న చూద్దాము. ఐదో ప్రశ్న, నేను ప్రశ్న చదివేలోపు, ఆప్షన్లు చదివేలోపు మీ యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేసే ప్రయత్నం చేయండి. కొత్త వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. రైట్. ఐదో ప్రశ్న, క్రింది వాణిలో సరికానిది. స్టేట్మెంట్ 1, క్రోటాన్ మొక్కల ఆకులు వివిధ రంగుల్లో ఉంటాయి. స్టేట్మెంట్ 2, మామిడి చెట్టు ముదురు ఆకులు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. స్టేట్మెంట్ 3, మామిడి చెట్టు చిగురుటాకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. స్టేట్మెంట్ 4, మామిడి చెట్టు రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి. దీంట్లో మనకు
సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 3 మాత్రమే, ఆప్షన్ 4 4 మాత్రమే. దీంట్లో మీరు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 3 మాత్రమే. 3 మాత్రమే సరైన ఆన్సర్ అవుతుంది మనకు. చూడండి స్టేట్మెంట్ 3 ఏముంది, మామిడి చెట్టు చిగురుటాకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఉండయి నాన్న, మామిడి చెట్టు చిగురుటాకులు లేత ఎరుపు రంగులో ఉంటాయి. లేత ఎరుపు రంగులో ఉంటాయి. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్. కాబట్టి మనకు సరి కానిది అడిగారు కాబట్టి మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 6వ ప్రశ్న, క్రింది వాటిలో సరైనది స్టేట్మెంట్ 1 దోమలు పెరగకుండా ఉండడానికి బ్లీచింగ్ పౌడర్ పిచికారీ చేస్తారు. స్టేట్మెంట్ 2 దోమలు పెరగకుండా ఉండడానికి క్లోరిన్ బిళ్ళలు వాడతారు. స్టేట్మెంట్ 3 దోమలు పెరగకుండా ఉండడానికి మలాథియన్ పిచికారీ చేస్తారు. దోమలు పెరగకుండా ఉండడానికి కిరోసిన్ని పిచికారీ చేస్తారు. ఇక ఆప్షన్ చదువుతున్నా, ఆప్షన్ 1 1,3, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 3,4, ఆప్షన్ 4 2,4. దీంట్లో మీరు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుందన్న. 3,4 దోమలు పెరగకుండా ఉండడానికి మలాథియన్ పిచికారీ చేస్తారు. ఈ స్టేట్మెంట్ సరైనదే. దోమలు పెరగకుండా ఉండడానికి కిరోసిన్ పిచికారీ చేస్తారు. ఈ సమాధానము ఈ స్టేట్మెంట్ కూడా సరైనదే. దీంట్లో మనకు 1,2 అనేది సరి కానివి. దోమలు పెరగకుండా ఉండడానికి బ్లీచింగ్ పౌడర్ని పిచికారీ చేయరన్న. ఈ బ్లీచింగ్ పౌడర్ని నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. బ్లీచింగ్ పౌడర్ని అండ్ క్లోరిన్ బిళ్ళలని నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. సో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుంది అన్న దీంట్లో. రైట్, ఇక మన 7వ ప్రశ్నలోకి వెళ్దాము. 7వ ప్రశ్న, క్రింది వాణిలో సరైనది స్టేట్మెంట్ 1 పక్షుల చలనంలో తోక రెక్కలు ఉపయోగపడతాయి. స్టేట్మెంట్ 2 జంతువుల చలనంలో కాళ్ళు చర్మము తోక ఉపయోగపడుతుంది. స్టేట్మెంట్ 3 పక్షులు మరియు జంతువుల చలనంలో తోక కాళ్ళు ఉపయోగపడతాయి. నేను ఆప్షన్ చదువుతున్నా, ఆప్షన్ 1 1,3, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1,2,3, ఆప్షన్ 4 1,2. దీంట్లో మనకు సరైన సమాధానము మీరు కామెంట్ చేయండి అన్న. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుందన్న. 1,3 పక్షుల చలనంలో తోక రెక్కలు ఉపయోగపడతాయి. ఇది సరైన స్టేట్మెంటే. స్టేట్మెంట్ 3 చూడండి, పక్షులు మరియు జంతువుల చలనంలో తోక కాళ్ళు ఉపయోగపడతాయి. ఇది కరెక్టే. స్టేట్మెంట్ 2లో చూడండి, జంతువుల చలనంలో కాళ్ళు తోక ఉపయోగపడుతుంది కానీ చర్మం అనేది ఉపయోగపడదు. కాబట్టి స్టేట్మెంట్ 2 ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. కాబట్టి మనకు సరైనవి అడిగారు కాబట్టి 1,3 మనకు స్టేట్మెంట్లు సరైనవి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. 8వ ప్రశ్న, 9వ ప్రశ్న చూద్దాం. 8వ ప్రశ్న అది రాంగ్ అయిపోయింది. రైట్, 9వ ప్రశ్న, దోమ కుట్టడం వల్ల వచ్చే వ్యాధులు. ఆప్షన్ 1 మలేరియా డెంగ్యూ, ఆప్షన్ 2 చికెన్ గున్యా కలరా, ఆప్షన్ 3 డెంగ్యూ టైఫాయిడ్, ఆప్షన్ 4 మలేరియా కలరా. సరైన సమాధానం మనకు దీంట్లో కామెంట్ చేయండి. రైట్, సరైన సమాధానం మనకు ఆప్షన్ 1 అవుతుంది. దోమ కుట్టడం వల్ల మలేరియా డెంగ్యూ వస్తుంది. మీరు ఆప్షన్ 2లో చికెన్ గున్యా కలరా ఉంది. కలరా అనేది దోమ వల్ల రాదు. ఇది ఈగలు వాలిన ఆహారం, కలుషిత ఆహారం తినడం వల్ల మనకు కలరా టైఫాయిడ్ అనేది వస్తుంది. సో మనకు ఆప్షన్ 2 3 4 అనేటివి కరెక్ట్ ఆన్సర్ కాదు కాబట్టి మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. మలేరియా డెంగ్యూ, ఈ మలేరియా అనేది ఆడైనాఫిలస్ దోమ వల్ల వస్తుంది. డెంగ్యూ అనేది ఎడిస్ దోమ వల్ల వస్తుంది. చికెన్ గున్యా కూడా ఎడిస్ అనే ఆడదోమ వల్లనే మనకు వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాధి. ఇక మనము 10వ ప్రశ్న చూద్దాం. 10వ ప్రశ్న, క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. స్టేట్మెంట్ 1 అపార్ట్మెంట్లలో అనేక కుటుంబాలు నివసిస్తారు. స్టేట్మెంట్ 2 ప్రకృతి వైపరీత్యాల వల్ల నివాసాలు కోల్పోయిన వారు డేరా ఇల్లు నిర్మించుకుంటారు. స్టేట్మెంట్ 3 పెంకుటిల్లు పైకప్పు సమతలంగా ఉంటుంది. ఆప్షన్ 1 చూడండి 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1,3, ఆప్షన్ 4 3 మాత్రమే.
దీంట్లో సరైన సమాధానాన్ని కమెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానము 1,2 ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే స్టేట్మెంట్ 3 అనేది ఇక్కడ మనకు రాంగ్ అవుతుంది. ఎందుకు పెంకుటిల్లు పైకప్పు సమతలంగా ఉంటుంది నాన్న, ఏటవాలుగా ఉంటుంది. పెంకుటిల్లు పైకప్పు ఎలా ఉంటుంది, ఏటవాలుగా ఉంటుంది. సో మనకు ఇక్కడ సమతలంగా ఇచ్చింది కాబట్టి ఇది మనకు రాంగ్ ఆన్సర్, రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. మనకు సరైన సమాధానం ఆప్షన్ 1 అవుతుంది, 1,2. 11వ ప్రశ్న, కాశ్మీర్ కేరళ, ఆప్షన్ 2 కేరళ గోవా, ఆప్షన్ 3 గోవా కాశ్మీర్, ఆప్షన్ 4 కేరళ గోవా కాశ్మీర్. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్, మనకు పడవ ఇల్లులు ఎక్కువగా మనకు కాశ్మీర్ అండ్ కేరళ రాష్ట్రాలలో కనిపిస్తాయి కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. మనకు భూకంపాలు వచ్చే ప్రాంతాలలో భూకంపాలు వచ్చే ప్రాంతాలలో మనకు ఎక్కువగా కలప ఇల్లు కనిపిస్తాయి. ఏ ఇల్లు కనిపిస్తాయి? కలప ఇల్లు కనిపిస్తాయి. మంచు ప్రాంతాల్లో మంచుతో కట్టే ఇళ్లను మనము ఇగ్లూ అంటాం. ఏమంటాం నాన్న? ఇగ్లూ అని అంటాము. సో మనకు పడవ ఇళ్ళు ఎక్కువగా మాత్రం కాశ్మీర్ అండ్ కేరళ రాష్ట్రాలలో మనకు కనిపిస్తాయి. 13వ ప్రశ్న, వరి అన్నం ఎక్కువగా తినే రాష్ట్రాలు ఏవి? 1 తమిళనాడు కర్ణాటక, 2 కేరళ ఏపీ, 3వది తెలంగాణ మధ్యప్రదేశ్, 4వది ఢిల్లీ గుజరాత్. నేను ఆప్షన్ చదువుతున్నా. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 4 3,4, ఆప్షన్ 4 1,2,3. మీరు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుందన్న, 1,2. వరి అన్నం ఎక్కువగా తినే రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీతో పాటు తెలంగాణ. ఈ 5 రాష్ట్రాలలో వరి అన్నం ఎక్కువగా తింటారు. ఆప్షన్ 3లో తెలంగాణ ఉంది కానీ మధ్యప్రదేశ్ ఉంది కాబట్టి మధ్యప్రదేశ్లో వరి అన్నం ఎక్కువగా తినరు. 4వ ఆప్షన్లో ఢిల్లీ గుజరాత్లో కూడా వరి అన్నం ఎక్కువగా తినరు. మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, బీహారు, ఇక్కడ మనకు ఎక్కువగా ఏం తింటారు అంటే గోధుమ రొట్టెలు, పూరీలు ఎక్కువగా తినే రాష్ట్రాలు ఏవి అంటే మధ్యప్రదేశ్, ఢిల్లీ, గుజరాత్, బీహార్లలో మనకు ఎక్కువగా గోధుమ రొట్టెలు అండ్ పూరీలు తింటారు. సో వరి అన్నం ఎక్కువగా తినేటి అంటే సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఏపీ, తెలంగాణ. సో మనకి ఇక్కడ సరైన సమాధానం మనకు ఆప్షన్ 1 అవుతుందన్న, 1,2. 14వ ప్రశ్న, నీటిని శుద్ధి చేయడానికి దీనిని వాడతారు. ఆప్షన్ 1 క్లోరిన్, ఆప్షన్ 2 కిరోసిన్, ఆప్షన్ 3 మలాథియాన్, ఆప్షన్ 4 పైవన్నీ. దీంట్లో మనకు సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. ఇది ఈజీ క్వశ్చన్. సో మనకు సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుందన్న, క్లోరిన్ బిళ్ళలు, బ్లీచింగ్ పౌడరు నీటిని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. కిరోసిన్, మలాథియాన్ అనేటివి దోమలు పెరగకుండా ఉండడానికి పిచికారీ చేస్తారు. 15వ ప్రశ్న, కుండను తయారు చేసే దశల వరుస క్రమము. ఆప్షన్ ఏ మట్టిని నీళ్లు పోసి నానబెట్టడం, ఆప్షన్ బి మట్టి ముద్దను కుమ్మరి సారెపై పెట్టి తిప్పడము, ఆప్షన్ సి ఎండలో ఆరబెట్టడం, ఆప్షన్ డి నీడలో ఆరబెట్టడం, ఆప్షన్ ఈ చెక్కతో కొట్టడం, ఆప్షన్ ఎఫ్ కాల్చడము. మీరు సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. రైట్, సరైన సమాధానం చెప్తున్నా. ఫస్ట్ మనం మట్టిని తీసుకొచ్చిన తర్వాత మట్టిలో నీళ్లు పోసి నానబెట్టి తొక్కుతాం నాన్న. ఇది మొదటి దశ. తొక్కిన తర్వాత మెత్తగా అయినటువంటి మట్టిని మనము ఆ మట్టి ముద్దను కుమ్మెర సారెపై పెట్టి తిప్పుతాము. తిప్పిన తర్వాత దాని మీద కరెక్ట్ ఆకారం రావడం కోసం, కుండ యొక్క కరెక్ట్ ఆకారం రావడం కోసం మనం చెక్కతో కొడతాం నాన్న. దేంతో కొడతాం? చెక్కతో కొడతాం. ఏబిఈ. తర్వాత కొట్టిన తర్వాత కుండ తయారైన తర్వాత దానిని నీడలో ఆరబెడతాం. ఎక్కడ ఆరబెడతానన్నా? నీడలో ఆరబెడతాం. నీడలో ఆరబెట్టిన తర్వాత ఎక్కడ ఆరబెడతాం? మళ్ళీ ఎండలో ఆరబెడతాం. ఎండలో ఆరబెట్టిన తర్వాత దానిని మనం అవంలో వేసి కాలుస్తాము. ఇది లాస్ట్. సో మనకు ఏబిఈ డిసిఎఫ్ ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ 1లో ఉంది. సో మనకు ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్ అన్న. ఇక నెక్స్ట్ మనము 16వ ప్రశ్నలోకి వెళ్దాము. 16వ ప్రశ్న, గ్రామ పంచాయతీ విధులు. ఆప్షన్ 1 వీధి దీపాలు పెట్టడం, ఆప్షన్ 2 గ్రామాల్లో కాలువలు శుభ్రం చేయడం, ఆప్షన్ 3 మంచినీటి సరఫరా, ఆప్షన్ 4 పైవన్నీ. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి.
రైట్. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 4 పైవన్నీ. ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ విధులు. 17వ ప్రశ్న, ఆరోగ్య కార్యకర్త యొక్క విధి కానిది. స్టేట్మెంట్ 1 పెద్ద పెద్ద రోగాలకు మందులు ఇవ్వడం. స్టేట్మెంట్ 2 పల్సు పోలియో చుక్కలు వేయడం. స్టేట్మెంట్ 3 ప్రజలకు ఆరోగ్య విషయాలు చెప్పడము. ఆప్షన్ 1 1,2, ఆప్షన్ 3 2, ఆప్షన్ 2 2,3, ఆప్షన్ 3 1 మాత్రమే, ఆప్షన్ 4 2 మాత్రమే. దీంట్లో సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. రైట్. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 1 మాత్రమే. ఎందుకంటే పెద్ద పెద్ద రోగాలకు మందులు ఇవ్వడం అనేది ఆరోగ్య కార్యకర్త యొక్క విధి కాదు. పల్సు పోలియో వేయడం, ప్రజలకు ఆరోగ్య విషయాలు చెప్పడం అనేది మాత్రమే ఆరోగ్య కార్యకర్త యొక్క విధి అవుతుంది. సో మనకు కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 3 మనకు సరైన సమాధానము అవుతుంది. 18వ ప్రశ్న, మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చదరంగంను పరిచయం చేసిన దేశం ఏది? ఆప్షన్ 1 ఇండియా, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 తైవాన్, ఆప్షన్ 4 శ్రీలంక. దీంట్లో మనకు సరైన సమాధానము ఏమవుతుంది అంటే ఆప్షన్ 1 ఇండియా అవుతుందన్న. భారతదేశం అనేది మొట్టమొదటిసారిగా చెస్ను మనం పరిచయం చేసాం ప్రపంచానికి. చెస్లో మొత్తము 64 గల్లు ఉంటాయి నాన్న, 32 ఏమో బ్లాకు, 32 ఏమో వైట్. రైట్. ఇక మనము 19వ ప్రశ్నలోకి వెళ్దాం. 19వ ప్రశ్న, క్రింది వాణిలో ప్రత్యేక అవసరాలు గలవారు ఎవరు? 1 వృద్ధులు, 2 కళ్ళు లేనివారు, 3 ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారు, 4 మూగవారు. ఆప్షన్ 1 1, 2, 3, ఆప్షన్ 2 2, 3, 4, ఆప్షన్ 3 1, 2, 3, 4, ఆప్షన్ 4 3, 4. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుందన్న. 1, 2, 3, 4 వీళ్ళందరూ కూడా ప్రత్యేక అవసరాలు గలవారే. వృద్ధులు, కళ్ళు లేనివారు, ప్రమాదంలో అవయవాలు కోల్పోయిన వారు, మూగవారు, వీళ్ళందరూ కూడా ప్రత్యేక అవసరాలు గలవారు అవుతారు. 20వ ప్రశ్న, నీటి ఎద్దడి అనగా? ఆప్షన్ 1 నీరు చాలినంతగా దొరకడం, ఆప్షన్ 2 నీరు చాలినంతగా దొరకకపోవడం, ఇది మీరు అనే టైప్ వచ్చింది, నీరు అన్నది. ఆప్షన్ 3 ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం, ఆప్షన్ 4 నీటిని నల్లాల ద్వారా ఇంటింటికి సరఫరా చేయడము. దీంట్లో మనకు సరైన సమాధానం ఏమవుతుందన్న? ఆప్షన్ 2 అవుతుంది, నీరు చాలినంతగా దొరకకపోవడము. రైట్. 21వ ప్రశ్న, బంకమట్టితో పాటు కుండలు తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 సలప, ఆప్షన్ 2 కుమ్మరి సారే, ఆప్షన్ 3 అవము, ఆప్షన్ 4 పైవన్నీ. సో బంకమట్టితో పాటు కుండలు తయారు చేయాలంటే సలప కావాలి, కుమ్మరి సారే కావాలి, అవం కావాలి. సో ఇవన్నీ కావాలి కాబట్టి పైవన్నీ అనేది మనకు సరైన సమాధానము అవుతుంది. 22వ ప్రశ్న, క్రింది వాటిలో సరికానిది. ఆప్షన్ 1 మట్టి పాత్రలు చాలా శ్రేష్టమైనవి, ఆప్షన్ 2 వీటి ఖరీదు చాలా ఎక్కువ, ఆప్షన్ 3 మన పూర్వీకులు మట్టి పాత్రలను వాడేవారు, ఆప్షన్ 4 మట్టి పాత్రలలో ధాన్యాన్ని కూడా నిల్వ చేస్తారు. దీంట్లో మనకు కింది వాటిలో సరికానిది అడిగారు. దీంట్లో మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అవుతుందా? వీటి ఖరీదు చాలా ఎక్కువ, వీటి ఖరీదు తక్కువగా ఉంటుంది. సో మనకు సరికానిది అడిగారు కాబట్టి మనకు సరైన సమాధానము ఆప్షన్ 2 అవుతుంది. 23వ ప్రశ్న, రాణిని శుభ్రమైన ఇల్లు, ఇక్కడ సుబ్రహ్మణ్యాన్ని పడిందన్న. రాణిని శుభ్రమైన ఇల్లు అందమైన ఇల్లు ఎందువల్ల అని అడిగినప్పుడు రాణి టక్కున సమాధానం చెప్పింది. రాణి పొందిన సామర్థ్యం ఏది? రాణిని శుభ్రమైన ఇల్లు అందమైన ఇల్లు ఎందువల్ల అని అడిగినప్పుడు టక్కున సమాధానం చెప్పింది. రాణి పొందిన సామర్థ్యం ఏది? దీంట్లో మనకు సరైన సమాధానము మనకు ఆప్షన్ 1 అవుతుందన్న, విషయ అవగాహన. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక మనము 24వ ప్రశ్నలోకి పోదాం. 24వ ప్రశ్న, 3వ తరగతి పరిసరాల విజ్ఞానంలో విద్యా ప్రమాణాల సంఖ్య. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, అందరూ ఆన్సర్ చేయండి అన్న. మనకు దీంట్లో సరైన సమాధానము ఆప్షన్ 3. మనకు 3వ తరగతి పరిసరాల విజ్ఞానంలో విద్యా ప్రమాణాలు 6 ఉంటాయి నాన్న. మీకు ఆల్రెడీ నిన్న క్విక్ రివిజన్లో నేను మీకు చెప్పాను ఇది. 25వ ప్రశ్న, ఇక్కడ గుంత కథన్ ఇంకుడు గుంత.
25వ ప్రశ్న చూడండి అన్న. ఇంకుడు గుంత విషయంలో సరైనది. ఆప్షన్ 1 వర్షాకాలంలో వర్షపు నీటిని దీనికి మళ్లిస్తారు. ఆప్షన్ 2 భూగర్భ జలాలు పెరుగుతాయి. ఆప్షన్ 3 భూమిలో నీటి నిల్వలు పెరుగుతాయి. ఆప్షన్ 4 పైవన్నీ. దీంట్లో మనకు సరైన సమాధానం ఏమవుతుందంటే ఆప్షన్ 4 అవుతుంది, పైవన్నీ. ఇవన్నీ సరైనవే. 26వ ప్రశ్న. క్రింది వాటిలో సరికానిది. ఆప్షన్ 1 వివిధ కాలాల్లో ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు. స్టేట్మెంట్ 2 సాంప్రదాయాలను బట్టి వివిధ సందర్భాల్లో ప్రత్యేక దుస్తులను ధరిస్తారు. స్టేట్మెంట్ 3 బట్టల మీద రంగులతో రకరకాల డిజైన్లు వేస్తారు. స్టేట్మెంట్ 4 వివిధ వృత్తుల వారు ప్రత్యేక దుస్తులు ధరిస్తారు. సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి. సరికానిది అడిగారు దీంట్లో మనకు. రైట్, మనకు దీంట్లో సరైన సమాధానము ఆప్షన్ 1 అవుతుందన్న. వివిధ కాలాల్లో ఒకే రకమైన దుస్తులు ధరిస్తారు అని ఉంది, కానీ ఒకే రకమైన దుస్తులు ధరించరు. చలికాలం ఒకటి, ఎండాకాలం వేరు ఇట్లా దుస్తులను మనము వాడతాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. 27వ ప్రశ్న. క్రింది వాణిలో సరికానిది. ఆప్షన్ స్టేట్మెంట్ 1 మామిడి చెట్టు చిగురుటాకులు లేత ఆకుపచ్చ రంగులో ఉంటాయి. స్టేట్మెంట్ 2 మామిడి చెట్టు రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి. స్టేట్మెంట్ 3 గాలి పువ్వును మామిడి ఆకుతో తయారు చేస్తారు. ఆప్షన్ 1 1, 2, 3. ఆప్షన్ 2 1, 2. ఆప్షన్ 3 1, 3. ఆప్షన్ 4 2, 3. సరైన సమాధానాన్ని మీరు కామెంట్ చేయండి. నేను అప్పటి వరకు మీకు ఆన్సర్ చెప్తాను, మీరైతే కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ చూడండి అన్న. మామిడి చెట్టు చిగురుటాకులు లేత ఆకుపచ్చ రంగులో కాదన్న, లేత ఎరుపు రంగులో ఉంటాయి. సో మనకు సరికానిది అడిగారు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ అవుతుంది. స్టేట్మెంట్ 2 చూడండి. మామిడి చెట్టు రాలిపోయే ఆకులు పసుపు రంగులో ఉంటాయి. ఇది సరైన స్టేట్మెంటే ఉంది. సో మనకు సరికానిది అడిగారు కాబట్టి ఇది మనకు ఆన్సర్ కాదు. స్టేట్మెంట్ 3 గాలి పువ్వును మామిడి ఆకుతో తయారు చేస్తారు. ఇది రాంగ్ స్టేట్మెంట్, కానీ మనకు సరికానిది అడిగారు కాబట్టి ఈ ఆన్సర్ అవుతుంది. మనకు 1, 3 ఆప్షన్లు ఎక్కడ ఉంది? ఆప్షన్ 3 ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. గాలి పువ్వును మనము ఎండిన తాటాకుతో తయారు చేస్తారు. ఎండిన తాటాకుతో గాలి పువ్వును తయారు చేస్తారు, మామిడి ఆకులతో కాదు. రైట్, మనకు దీంట్లో సరైన సమాధానము ఆప్షన్ 3 అవుతుందన్న. రైట్. 28వ ప్రశ్న. కుండకు సరైన ఆకారం రావడానికి ఉపయోగించే చెక్కను ఏమంటారు? ఈ బిట్టు ఇక్కడ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఈ ప్రీవియస్ బిట్టు మనకు ఆల్రెడీ టెట్లోనూ టీఆర్టీలోనూ వచ్చినట్టుంది. సో అందుకే ఈ బిట్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీ అందరికి తెలిసిన ఆన్సరే కాబట్టి కామెంట్ చేయండి. కుండకు సరైన ఆకారం రావడానికి ఉపయోగించే చెక్కను ఏమంటారు?